నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాలిని. అమరావతి రాజధానికి చట్టబద్ధ బిల్లు ప్రవేశపెట్టినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు వైసీపీ వాళ్ళు ఎక్కడ పట్టినా సరే కుట్రలు చేయటం, దాడులు చేయటం, ధర్నాలు చేయటం చేస్తూ వస్తున్నారు. మరి ముఖ్యంగా అది అమరావతి బిల్లు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారా? ఇదే ప్రజల్లో కూడా ఇదే చర్చ అయితే జరుగుతుంది. ఒక పక్క అమరావతి బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో ప్రజలందరూ సంతోషంగా ఉంటే, మరోపక్క వైసీపీ నేతలు ప్రతి ఒక్కరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడులు చేస్తున్నారు. అయితే దాడులు కాకుండానే ఇప్పుడు పోలీసుల మీద వాగ్వాదానికి దిగడం, వాళ్ళ మీద యుద్ధం చేయటం ఇలాంటివన్నీ చేసుకుంటూ వస్తున్నారు వైసీపీ నేతలు. ఇప్పుడు ముఖ్యంగా లేటెస్ట్‌గా అయితే గుంటూరులో అయితే అంబటి రాంబాబు అయితే పోలీసుల మీద వాగ్వాదానికి దిగారు. అసలు ఏం జరుగుతుంది? వీళ్ళు ఇంకా ఎంత దూరం పోయే అవకాశం ఉంది ఈ వైసీపీ నేతలు? ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, ఎందుకు సార్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్కరు అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి ఎందుకు ఈ విధంగా వీళ్ళు దాడులు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు? ఏంటి సార్ ఇప్పుడు ఏం జరుగుతుంది? అంటే ఇప్పుడు వాళ్ళ ముఖ్యోద్దేశం ఎలా కనపడుతుంది అంటే, ఆంధ్రజ్యోతి మీద ఆయన కొత్త పలుకులో ఆ పార్టీకి సంబంధించి 2 మాటలు ఉదహరించాడు. పందిని చూయించి ఇది నంది అంటే నందే అంటున్నారు. రెండవది భార్యని చూయించి చెల్లెలు అంటే వీళ్ళు ఓహో చెల్లెలు కదా అని చెప్పి నాకు పెళ్లి చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. వీళ్ళు బుర్రబెట్టి ఆలోచించట్లేదు. అతను ఏది చెప్తే అది చేసుకుంటున్నారు. ఇలా రాజకీయ భవిష్యత్తు కూడా సమాధవుతూ ఉంది. ఇది గమనించుకోవట్లేదు, మేలుకోవాలి అని చెప్పని ఆయన చెప్పాడు. అట్లానే దాంట్లోనే కొత్త పలుకులో ప్రభుత్వాన్ని విమర్శించాడు. కొన్ని విషయాలు మొహమాటం లేకుండా మాట్లాడాడు. ఇవాళ అతను కొత్త ఏమీ కాదు. ఇక్కడ రాధాకృష్ణ గురించి చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ బిల్డింగ్ పడగొట్టడానికి బుల్డోజర్లు ఉంది. అయినా సరే బెదరలేదు, ఆయనతో కాంప్రమైజ్ కాలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ తెలిసిందే విజయసాయి రెడ్డిని సాటుగా పంపించిన విషయం కూడా. ఏబిఎన్ సంబంధించి తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా అసలు ఏబిఎన్ని బ్యాన్ చేశారు. 10 సంవత్సరాలు ఎదుర్కొన్నాడు. అతనితోటి కాంప్రమైజ్ కాలం పోరాడాడు. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన యాడ్స్ కానీ ఇవి కానీ బాగా తగ్గించినా కూడా, ఇబ్బంది పెట్టినా కూడా, విజయసాయి రెడ్డిని రాజీకి పంపించినా కూడా వెనకడిగేలా. నిన్న ఒక మంత్రి మాట్లాడుతున్నాడు, మగాడు అయితే రా బయటికి అని చెప్పని. మగాడు అయితే బయటికి రాయింది మగాడు కాబట్టే అతను వాళ్ళ మీద పోరాడాడు, నిలబడ్డాడు, కలబడ్డాడు. మీరు కూడా పోరాడండి. ఇట్లా మీదకి వచ్చి దాడులు చేయటం ఏంటి? ఏ సందేశం ఇస్తున్నారు ఇది? నిన్న వచ్చిన వాళ్ళందరిని చూస్తుంటే, ఇవాళ అంబటి రాంబాబు కావచ్చు, మిగిలిన వాళ్ళ కార్యక్రమాలన్నీ చూస్తూ ఉంటే వాళ్ళు ఒకటి మాత్రం నమ్ముకున్నారు, మనం ఎటు ప్రజలకి ఫలాంది చేసాము, భవిష్యత్తులో ఇలా చేస్తామని చెప్పి అధికారంలోకి రాలేము. చంద్రబాబు నాయుడు గారు దొందుడుకు చర్యలు ఏమీ తీసుకోడు, లోకేష్ గారు ఏదో తీసుకుంటాడని మనం ఊహించాము. ఆయన కూడా పెట్టుబడులే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడు తప్ప కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆయన ఏమీ ముందుకెళ్ళట్లేదు. కాబట్టి మనం ఈ విధంగా దూకుడుగా ముందుకెళ్తే కనీసం మన మీద ఉన్న అభిప్రాయాన్ని పోయి ఏంది ఇలా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఇలా మాట్లాడుతున్న వీళ్ళు ఎందుకు మెరకుండా కూర్చుంటారు, వాళ్ళని ఏమీ చేయరా అనే కోపం వీళ్ళ మీద రావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక రాజకీయ ఏజెండాతోటి ముందుకెళ్తున్నారు. ఇప్పుడు కొత్త పలుకు అనేది శనివారం నాడు రాత్రి 8:30 నిమిషాలకి ప్రసారం అవుతుంది. ఆ సందర్భంగా అయిపోయిన తర్వాత ఆదివారం మేరకుని కూర్చున్నారు, సోమవారం మేరకుని కూర్చున్నారు. మరి మంగళవారం ఎందుకు వచ్చారు? 2 రోజులు విరామం ఇచ్చేసి 3వ రోజు 4వ రోజు కదా వచ్చింది వీళ్ళు. మరి ఎందుకు ఇంత సమయం తీసుకున్నారు అంటే, ఇవన్నీ కూడా వాళ్ళు కావాలని ఒక రాజకీయ వ్యూహంలో భాగంగా వాళ్ళు ముందుకెళ్తామన్నారు. దాన్ని ఈరోజు కూడా చూసుకుంటామంటే ఇష్టరీతిగా మాట్లాడుతూ గుంటూరులో అంబటి రాంబాబు పోలీసులకి మీదకి వెళ్ళి, ఇదే మొన్న ఆయన కోర్టులో వేశాడు, నా మీద వాళ్ళు నన్ను కొట్టారు కాబట్టి మీరు విచారణ జరిపించండి, నాకు న్యాయం చేయండి అని చెప్పని అతను న్యాయస్థానాన్ని వెళ్ళటం కూడా చూసాం మనం. మరి అలాంటి రాంబాబు కూడా ఇలా దుందుడుగా ముందుకు వెళ్తున్నాడు అంటే, జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే అది చేయటం తప్ప, రాధాకృష్ణ ఆయన ఏదైతే చెప్పాడో అదే వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళకి బుర్ర లేదు అని ఆయన ఏ విధంగా ఇది అన్నాడో వీళ్ళు ఆ విధంగానే ప్రవర్తిస్తూ ఉన్నారు. అంటే ఆయన మాటలు వీళ్ళు నిజం చేస్తున్నారు. ఇది ఇయాలే కొత్త కాదు, వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా ఇదే ఆలోచన చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. దుష్ప్రచారం చేస్తున్నారు, విషయం చెమ్ముతూనే ఉన్నారు. వాళ్ళ చేతిలో పత్రికను ప్రసార మాధ్యమం ఉంది కాబట్టి కొంతమంది వాళ్ళకు అనుకూలంగా ఉంటారు. కాబట్టి ఒకప్పుడంటే విలువలతో కూడినటువంటి జర్నలిజం ఉండేది, పత్రికాధిపతులు కూడా కొన్నింటిని పాటించేవాళ్ళు. అంటే
ఎప్పటి నుంచో కొంతమంది పార్టీలకు కొమ్ముగాస్తా వస్తున్నారు. అది అలానే కొనసాగుతూ ఉంది. కాకపోతే వాళ్ళు ఏందంటే వీళ్ళు ఏదైనా పొరపాట్లు చేసినప్పుడు అధినేతలు వాళ్ళు శుతిమెత్తని హెచ్చరికలతోటి ఫలానాడు ఇది చేస్తానని చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు పరిస్థితులు అలా లేవు. మరి ఎందుకు ఈ విపరీత దూరంలోకి రాజకీయ నాయకులే ముందుంటున్నారంటే వాళ్ళకి అధికారం అనే ఇది మత్తులో ఇంకా తేలియాడుతూనే ఉన్నారు వాళ్ళు. మేము అధికారంలో ఉన్నాం, మేమే రాజులు, మేము ఏం చెప్పినా చెల్లుబాటు అయితే అనే విధానంలో ఉన్నందువల్ల వాళ్ళ ప్రవర్తన ఇలా ఉంటుందని అయితే నేనైతే భావిస్తున్నాను. లేదంటే మంచి చెడు గురించి ఆలోచించేవాళ్ళు ఇలా ప్రవర్తించరు. ఇవన్నీ కూడా వాళ్ళు ఎన్ని చేసినా, వాళ్ళు ఏ విధంగా మాట్లాడినా ఈ జరుగుతున్న పరిణామాల్లో ఇప్పుడు వాళ్ళ పాత్ర చూస్తున్న తర్వాత, వాళ్ళ ప్రవర్తన చూస్తున్న తర్వాత ఒకటి మాత్రం బలంగా ప్రజలు విశ్వసిస్తున్నారు. వీళ్ళు ప్రజల సమస్యల మీద పోరాడి అధికారంలో రావాలని కోరుకోవట్లేదు. ఏదో విధంగా అలజడి సృష్టించైనా, లేదంటే అరాచకం చేసైనా, దానికి కొంతమందిని బలి చేసైనా సరే మనం అధికారంలో ఉండాలని ఒకే ఒక్కడ తప్ప దీనివల్ల ప్రజలకు ఏం మేలు చేస్తున్నాం, లేకపోతే ప్రజా ఉద్యమాలు ఏం చేస్తున్నాం అనే ఆలోచన వాళ్ళకి ఎలాంటి కోశాన ఎక్కడ కూడా కనపడుతున్నట్టు లేదు. కాకపోతే ఒక విషయంలో మాత్రం వాళ్ళు విజయవంతం అవుతున్నారు. రోజు రోజుకి ప్రజల దగ్గరికి ప్రభుత్వం అసమర్థతంగా ఉంది అనే సందేశాన్ని మాత్రం వాళ్ళు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దీన్ని ప్రభుత్వ పెద్దలు ఆలోచించేసి ఆదిలోనే తుంచేయాల్సిన బాధ్యత అయితే వాళ్ళ మీద ఉంది. మరి ఇవన్నీ జరుగుతున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. సార్ ఇప్పటి వరకు నిన్న మనం చూస్తూనే ఉన్నాం. వీళ్ళు ఇప్పుడు రాధాకృష్ణ గారు మహిళలకి సారీ చెప్పేంత వరకు మా ఈ ధర్నా పోరాటం ఆగదంటున్నారు. మరి ఏమంటారు సార్? ఇంకా వీళ్ళు ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఇప్పుడైతే లేదు వాళ్ళకి అంది ఇచ్చిన అవకాశం ఇది. ఎందుకు వదులుకుంటారు వాళ్ళు? వాళ్ళకి అయాచితంగా దొరికింది ఇది. వాళ్ళకి ఏ అంశం ఈ అంశం దొరికింది. వాళ్ళ చేతిలో మీడియా ఉంది, రచ్చరచ్చ చేసేస్తారు. వాళ్ళ ఈ అవకాశాన్ని వదులుకోరు. వీళ్ళు సమాధానం సరిగ్గా చెప్తే వాళ్ళ నోళ్ళు మూతపడతాయి. ఆ సమాధానం చేయడానికి వీళ్ళు కరుకుగా లేరు కదా, వాళ్ళు కరుకుగా తయారై వీళ్ళ మీద తిరగబడతా ఉన్నారు. అదే ఇందాక నేను అంది, ప్రభుత్వం ఎవరిది అనే అనుమానం ప్రజల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డా లేదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అనే అభిప్రాయం ఈరోజు ప్రజల్లో బలంగా ఉంది. లేదు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి, 95 ముఖ్యమంత్రిని చూస్తారు అని గనక వాళ్ళు ఆ దిశగా కనుక పయనిస్తే అన్ని విషయాలకి అందరికీ సమాధానం దొరికిద్దని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్.